ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనం మరియు 24వ వచనం. నేను ఎవడిని వాడునో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరికీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, మారనాథ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక పర్యాయము శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి, నేరుగా కలుసుకోకపోయినా పరోక్షంగా కలుసుకోవడానికి, మీరు వింటున్నారని, మీరు చూస్తున్నారని భావిస్తూ, ఇమాజిన్ చేస్తూ, మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అవుతూ, ఇలాగ ఈ స్టూడియోలో ఉండడానికి, శాంతి టీవీ స్టూడియోలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇక్కడ నాతో పాటు స్టూడియోలో నాకు వాక్యాలు చదివి సహకరించడానికి మా స్థానిక పరిచయలో సహకారిగా ఉన్నటువంటి మా యవన దేవజనులైనటువంటి సువార్త గాయకులంటే బ్రదర్ ఏ శాలిం రాజు గారు ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దీని ముందు ఈ వాక్య పరిచయ ప్రారంభానికి ముందు వాక్యం చదివిన ఆయన, అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరు. ఇక్కడ ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాము. మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇద్దరుంటే మూడో వ్యక్తిగా ఆయన ఉంటాడు, ముగ్గురుంటే నాలుగో వ్యక్తిగా ఉంటాడు. ముగ్గురు ఉన్నటువంటి అగ్నిగుండములో నాలుగో వ్యక్తిగా ఆయన ఉన్నాడు కదా. ఒకడు ఉన్నటువంటి ఆ సింహపు గుహలో రెండో వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన రెండో వాడిగాను, నాలుగో వాడిగాను, ఎన్నో వాడిగా ఆయన ఉండగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ బబులోను దేశంలో 2 అద్భుతాలు జరిగాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో జరిగింది. 3వ అధ్యాయంలో ముగ్గురు విషయాలు అద్భుతం జరిగింది. 6వ అధ్యాయంలో ఒకరి విషయం జరిగింది. అనగా దేవుని ప్రజల పక్షాన దేవుడు చేసిన కార్యాలు, సింహము నోటి నుంచి తప్పించి అగ్ని బారి నుంచి కాపాడి, 7 అగ్ని, అక్కడేమో ఆకలి కొన్న సింహాలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు మరియు దానియేలు. దేవుని స్తోత్రం. ఇంకా ఉన్నారు చాలామంది, జూనియర్ షడ్రక్కులు, జూనియర్ మెషక్కులు, జూనియర్ అబేద్నెగోలు, జూనియర్ దానియేలు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ సంఘటనల తర్వాత, ఈ సాహస కార్యాల తర్వాత, ఈ సూచక్రియల తర్వాత ఇంకా నూతనమైన వాళ్ళు పుడతారు. దానియేలు లాంటి వాళ్ళు. దేవుడికి ధైర్యశాలుడు కావాలి, తెగించే వాళ్ళు కావాలి, అగ్నిని లెక్క చేయని వాళ్ళు కావాలి, సింహాలను లెక్క చేయని వాళ్ళు కావాలి, దేవుని కుమారుని దించగలిగిన వాళ్ళు, దేవుని దూతలను దించగలిగిన వాళ్ళు కావాలి. గర్విస్తూ ఆ దేశంలో జ్ఞానులను కాపాడి, దానియేలు ఉన్నాడు కాబట్టి జ్ఞానులు కాపాడమంటారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల ప్రార్థనల వల్ల ఆ దేశంలో జ్ఞానులు నిలిచి ఉన్నారు. లేకపోతే జ్ఞానులు ఎప్పుడో చనిపోయి దేశం మొత్తం అజ్ఞానులతో నిండి ఉండేది. జ్ఞానులు అందరినీ చంపేస్తా అన్నాడు. సామాన్యుడైన జ్ఞానులు, వాళ్ళలో జ్ఞానులు ఉంటారు. కానీ జ్ఞానులుగా ఎంచబడి రాజుకు సహకరిస్తున్న వారు, రాజు కొలువులో ఉండేవాళ్ళు, ఎవరైతే జ్ఞానులు ఎంచబడుతున్నారో, సమాజంలో గుర్తించారో వాళ్ళందరినీ చంపాల్సినటువంటి నెబుకద్నెజర్, వారి ప్రార్థన ఫలితంగా జ్ఞానులు వెతికారు. యెహోవా దేవునికి చేసినటువంటి ప్రార్థన ఫలితంగా, హెబ్రీల దేవుడైన యెహోవా దేవునికి చేయబడిన ప్రార్థన ఫలితంగా, దేవుడు దానియేలుకు ప్రత్యక్షతను అనుగ్రహించిన దాని ఫలితంగా మేము బతికామనే సంగతి వాళ్ళు ఏమాత్రం గుర్తించలేదు. వాస్తవం అదే, అది వీళ్ళకి తెలుసు. దేవుని బిడ్డలు దేశాన్ని కాపాడేవాళ్ళు, దేశద్రోహులు కాదు. రోమ్ నగరం కాల్చివేసినట్టుగా నీరో చక్రవర్తుల గురించి చరిత్ర చెప్తున్నాం, చూస్తున్నాం. నియంతలు దేశాన్ని కాల్చుకున్నారు, కానీ దేవుని బిడ్డలు దేశాన్ని కాపాడుతున్నారు. దేవుడు ప్రజలను కాపాడాలనుకుంటున్నాడు తన బిడ్డల ద్వారా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అన్నింటిలో కళ్ళలేదు, కానీ ఉదయకాలం మరొక పర్యాయం మనందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి 1840 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 160 ఎపిసోడ్లు చేస్తే 2000 ఎపిసోడ్లు అవుతాయి. ఇంకో 1000 ఎపిసోడ్లు చేస్తే 3000 ఎపిసోడ్లు అవుతాయి. ఇలా చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇంకొక 5 నెలల తర్వాత 2000 ఎపిసోడ్లు మనం పూర్తి చేసుకుంటాం. అనగా 2020లో ఆరంభించిన ఈ కార్యక్రమం 20, 21, 22, 23, 24
25 అనగా 5.5 సంవత్సరాలు పైగా, అనగా 67 నెలల తర్వాత 67 నెలలు పట్టింది ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి. దీనికి ఆర్థిక వనరులు కావాలి, దేవుడిచ్చాడు. నేను ఎవరిని అడగలేని పరిస్థితి, మొహమాటం, అడిగితే ఇస్తారో లేదో అనేటువంటి అనుమానం, అడిగినా ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు అందరూ ఉన్నారా? ఎవరిని అడుగుదామన్నా వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళ కుటుంబ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కుటుంబ బాధ్యతలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు, లేదా ఇంకా ఇవేవో అదనపు ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. ఎవరిని అడగగలం? అలాగని దరిద్రులు అందరూ ఉన్నారని కాదు, ఉన్నారు ధనవంతులు, కానీ ఇచ్చే మనసు లేని వాళ్ళు, ఇవ్వడానికి ఆల్రెడీ వాళ్ళకి లోకల్ చర్చెస్తో వాటితో కమిట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలటువంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తున్నాం, ప్రభు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా ఈరే, అప్పుడు ఇప్పుడు యెహోవా ఈరే. యెహోవా ఈరే అనేటువంటి తన స్వభావంలో, తన ఇచ్చే స్వభావంలో, తన దాతృత్వ స్వభావంలో, తన ధారాళంగా ఇచ్చే స్వభావంలో, అనుగ్రహించే స్వభావంలో, చూచుకునే స్వభావంలో దేవుడు మార్పు చెందలేదు. అబ్రహాముకు అనుగ్రహించబడిన ఆ వాగ్దానం, తన పేరే, తన ప్రత్యక్షతే ఒక వాగ్దానం. యెహోవా ఈరే అనేది ఆయన పేరు, కానీ అది ఒక వాగ్దానం లాగా ఉంది. యెహోవా ఈరే అని ఆయనకు కాదు, ఆ చోటికి పెట్టాడు పేరు. యెహోవాను కలుపుకొని యెహోవా ఇచ్చాడు కాబట్టి. అబ్రహాం ఇచ్చింది కాదు, ఇస్సాకు ఇచ్చింది కాదు, ఇంకెవరో ఇచ్చింది కాదు. ఎవరో ఆదివాసులైన వాళ్ళు, ఇదిగోండి మీకు బలికి పశువు లేదు కదా, దీన్ని తీసుకోండి, ఎంతో కొంత ఇవ్వండి అని ఎవరో ఒక కొత్త వ్యక్తి, అనామక వ్యక్తి, అనుకోకుండా ఎదురుపడిన వ్యక్తి ఇచ్చినటువంటి పొట్టేలు కాదు, లేకపోతే గొర్రెపిల్ల కాదు, మేకపిల్ల కాదు. మనిషి లేకుండానే ఒక ఆశీర్వాదం ఆ కొండ మీద నిలిచింది. దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ హెల్ప్. నా జీవితంలో చాలాసార్లు సహాయం చేశాడు ఆయన. ఆర్థికంగా నలిగిపోయిన సందర్భాలు అయినా దేవుని బిడ్డలు కొంతమంది ద్వారా ప్రేరేపించి ఇంటికి పరిచర్యకు కావలసినవన్నీ ఆయన ఇస్తున్నాడు. ఏదో డబ్బుండి నేను పరిచర్య చేయడం లేదు, డబ్బుండి నేను టీవీలోకి రాలేదు, నాకు డబ్బే లేదు, నేను ఉద్యోగం చేయడం లేదు, నేను ఫుల్ టైం మినిస్టర్, కానీ దేవుడు పోషిస్తున్నాడు. ఇది ఒక సాక్ష్యంగా మీకు ప్రోత్సాహకరంగా ఈ ఉదయకాలం ఒకవేళ ఆర్థిక సమస్యలను బట్టి కూలిపోతే ఎలా చేయాలి, ఆ లోన్ ఎలా కట్టాలి, పలానా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఒక 5 లక్షలు 6 లక్షలు ఇవ్వలేదే, ఏంటిది ఇంతకాలం? అతి మంచితనంకి పోవడం వల్ల సమస్యలు వస్తాయి మనకు. వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం వల్ల ఇస్తారులే, వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్న అడిగారు, దాన్ని మనం ఓ 10,000 15,000 20,000 నేను ఇంచుమించు అలా నేను ఇంచుమించు 2 లక్షల వరకు నాకు తిరిగి రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఎవరిని అడుగుతాం? తీసుకునేంత వరకు వాళ్ళు అడుగుతారు, ఇచ్చిన తర్వాత మనం అడుగుతాం. అడిగినా మన మెసేజ్లు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. బాధతో చెప్తున్నాను, మానవ బంధాలు ఇలా అవసరాలు తీర్చుకునే బంధాలుగా మారే కానీ ఇచ్చిపుచ్చుకునే బంధాలుగా అటువంటి బంధాలు ప్రేమ బంధాలు కనిపించడం లేదు. డబ్బు ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మోసం చేసేవాడు బోల్డు మంది ఉన్నారు. స్నేహపు ముసుగులో జరుగుతున్న, ప్రేమ ముసుగులో జరుగుతున్నటువంటి వంచనలు వీటన్నిటికీ వారు ఒకరోజు లెక్క చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, స్పాన్సర్ చేసినా చేయకపోయినా, నాకు పెద్ద స్పాన్సర్ ఉన్నాడు. ఆయన పేరే గాడ్, యెహోవా దేవుడు, తండ్రి దేవుడు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు, లేదా యేసు ప్రభు. గాడ్ ఈజ్ మై స్పాన్సర్. అంతకుమించి నేనేం చెప్పలేను. ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఎక్కడి నుంచి ఖచ్చితంగా పలానా చోట నుంచే పలానా వాళ్ళు ఇస్తున్నారని నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ దేవుడు ఇస్తున్నాడు. దీనికి అంతటికీ కాను గాడ్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ఎపిసోడ్కి కారణం ఆయనే. అక్కడక్కడ కొంతమంది పెద్ద పెద్ద వారి కార్యక్రమాలు, ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం అమెరికాలో ఉన్నారు, లేదా జపాన్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, వాళ్ళ కోసం, వాళ్ళ బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తాం అని ఎపిసోడ్ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలకు వచ్చి ప్రార్థించేట టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కేరళలో, మలయాళంలో అక్కడ ఉన్నాయి. మీరు ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాల్సిందని బలవంతం చేసేటువంటి మెగా చర్చెస్, మెగా పాస్టర్స్ కూడా ఉన్నారు. పరిచర్య ప్రభు విధానంలో సాగాలి. యెహోవా ఈరే, దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి ఒక 32 సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేశాడు. 44 వచనాలు ఉన్నటువంటి అధ్యాయంలో వచ్చి 33, ఇంకో 2 సందేశాలతో నేను 28వ అధ్యాయంలోకి వెళ్తాను. దేవుని వాక్యం లోతైనది.
ఎంత తవ్వుకుంటున్నా అంత తోడుకోవచ్చు. స్వర్గములో సమృద్ధి ఉన్నట్టుగా వాక్యములో సమృద్ధి ఉంది. ఆ వాక్యపు సమృద్ధి మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం లేనప్పుడు మన పాపానికి పావులుగా లేదా పాపం చేసే అవకాశం ఉంటుంది మనకు. మన హృదయంలో మనం పరిశుద్ధత కలిగి జీవించాలంటే వాక్యం ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం. నిన్న మనం ఆలోచించాం ఒక పాఠశాల గురించి. అపోస్తలుల కార్యం 18 తురను అని ఒక పాఠశాల రాయబడింది. ఆ పాఠశాల గురించి కాదు మనం మాట్లాడుకుంది. పౌలు ప్రయాణిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, పాఠాలు నేర్చుకుంటున్నాడు. నేను పరిచర్య చేస్తున్నాను, పరిచర్య నేర్చుకుంటున్నాను, పరిచర్యలో పాఠాలు నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను. రెండు జరుగుతున్నాయి. నేర్చుకునేవాడు నేర్పించగలడు కూడా, నేర్పించేవాడు నేర్చుకుంటూ ఉంటాడు కూడా. క్రీస్తు పాఠశాలలో నిత్యము విద్యార్థులుగా కొనసాగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. క్రీస్తు పాఠశాలలో ఆండ్రూ ముర్రే అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్పిన విషయం, క్రీస్తు పాఠశాలలో ఏ వ్యక్తి పట్టభద్రుడు కాలేడు అని చెప్పాడు. అవును, నో వన్ వుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్. వాస్తవమే. 3 సంవత్సరాలకి గ్రాడ్యుయేషన్, 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, 2 సంవత్సరాల గ్రాడ్యుయేషన్లు ఉన్నాయి. కానీ క్రీస్తు పాఠశాలలో ఈ లౌకికమైన కోర్సు లాంటి ఒక కోర్సు లేకపోవచ్చు, కానీ మనం నేర్చుకుంటూనే ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ఈ పాఠశాల ప్రస్తావించినట్టు పాఠశాల అది ఎదురీత నేర్చుకున్నట్టు పాఠశాల. టైడ్స్కి, అలలకి, కెరటాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఎలా ఈదాలి, జీవితంలో ఎదురీత మనం చేయాలి. జీవించడం కష్టం, కానీ దేవుడు జీవింపజేస్తాడు. జీవాధిపతి అయిన దేవుడు మనల్ని జీవింపజేస్తాడు. నా భౌతికమైన తండ్రి అయినటువంటి వి అబ్రహం గారు, ఆయన బ్రతికున్న రోజుల్లో నాతో తరచుగానే నీకు బ్రతకడం చేత కాదు. అలాగే ఆయన బ్రతకడం నేర్పించింది కూడా లేదు. సలహాలు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు, అలా బ్రతకమని చెప్పాడు. కానీ వాటి ప్రకారం నేను చేయలేకపోయాను, కొన్ని చేశాను, కొన్ని చేయలేకపోయాను. అది వేరే విషయం. మనం బ్రతుకుతున్నాం. శవంలాగా బ్రతుకడం లేదు, సజీవులుగా మనం బ్రతుకుతున్నాం. జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. జీవిస్తున్నామనే పేరు కలిగి జీవించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. జీవిత పాఠశాలలో నేర్చుకుంటున్నవాడు ఎదుగుతాడు, వాడు జీవాన్ని కలిగి ఉన్నాడు. ఎదురీత నేర్చుకున్నటువంటి పాఠశాలగా. రెండవదిగా అది నష్టపరుచుకోవడం, లూజింగ్. శిష్యత్వంలో కూడా నష్టపరుచుకోవడమే, సంపాదించుకోవడం కాదు. ఎలీషా యొక్క పాఠశాలలో నష్టపరుచుకోవడం ఉంది, వద్దు అనడం ఉంది. గేహజీ యొక్క పాఠశాలలో మనసులో వద్దు అనేది లేదు, తీసుకోండి, ఇవ్వు అనేటువంటి ధోరణి. జలగలాంటి ధోరణి గేహజీకి ఉంది. దానివల్ల వస్త్రాల కోసం ఆశించి శిష్యత్వపు అవకాశాన్ని పోగొట్టుకొని, ఎలీషా తర్వాత ప్రవక్తగా మారేటువంటి అవకాశాన్ని కూడా పోగొట్టుకొని ఏ మిస్డ్ మ్యాన్గా పాత నిబంధన కాలపు యూదా ఇస్కరియోతుగా మారాడు. ఆ కాను కూడా అంతే అనుకోండి. పాత నిబంధనలో ఈ 2 ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో మనకు యూదా ఇస్కరియోతు కనిపిస్తాడు, అననీయ సఫీరాలు కూడా కనిపిస్తారు. మూడో విషయం, అది ప్రార్థన నేర్చుకున్న స్థలం. ఇట్ వాజ్ అ ప్లేస్ వేర్ దే లెర్న్డ్, నియర్లీ 300 people లెర్న్ హౌ టు ప్రే. ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నారు. ఎవరో మత గురువు, ఎవరో రబ్బీ వచ్చి వాళ్ళకి నేర్పిస్తున్న పాఠం కాదు. జీవితంలో మనకు తెలియకుండా మనం కొన్ని పనులు చేస్తాం. నాలుగోదిగా మనం ఆలోచించాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎలాగో. మనం బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు. బాగుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేనప్పుడు ఏదో గుణవుతూ సనుతూ ఇంకేం తప్పదు కదా అన్నట్టుగా ప్రార్థన, తప్పదు కదా అన్నట్టుగా స్తుతులు చెల్లించడంలో ఎటువంటి అర్థం లేదు. మనపూర్వకంగా, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో మనం ప్రభువుని ఆరాధించాలి, స్తుతులు చెల్లించాలి. ఈ 14 రోజులు ఉపవాసం ఉండడానికి సహాయం చేసిన దేవునికి వందనాలు అని దేవుని స్తోత్రం. గత దినాల్లో ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకొని మా జత పని వాడైనటువంటి బ్రదర్ విక్టర్ బాబు గారు
మేము ఎవరో ఉండపోయినప్పటికీ ఆయన 15 రోజులు 2 వారాల పైన ఉపవాసం ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆయన ఫుల్ టైం సేవకుడు కానప్పటికీ కూడా ఆయన ఎలా చేశాడంటే ఖచ్చితంగా ఆయన అభినందించాల్సిందే. ఈ రోజుల్లో చాలామంది నమ్మకంగా ఉపవాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వారం రోజులు, 10 రోజులు, 2 వారాలు, 3 వారాలు, లేకపోతే 40 రోజులు ఉపవాసం ఉంటున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మనం అలాగా పాఠశాలలో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇవి నేను ఆలోచించిన విషయాలు. నేడు మనం మన ధ్యానం నిమిత్తం ఒక లేఖన భాగాన్ని ఆలోచించుకుందాం. దేవుని స్తోత్రం. మన ధ్యానం నిమిత్తము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 23, 24. నేను ఎవని వాడినో, ఎవరిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు యొద్ద నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పి. మన టైటిల్ నెరవేరిన ప్రవచనాలు, ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్. ఏ ప్రవచనాలు నెరవేరినాయి? ప్రవచనాలు నెరవేరని పౌలు చెప్పాడని కాదు. ఇక్కడ ప్రవచనాలు నెరవేరాయని వ్యాఖ్యానం చేశాడు లూకా గారని అనలేదు. కానీ మనం చదివినప్పుడు ఒక 4 ప్రవచనాల యొక్క నెరవేర్పును మీకు జ్ఞాపకం చేస్తాం. మనకు కూడా కొన్నిసార్లు ప్రభు మన జీవితంలో కార్యం చేసినప్పుడు ప్రభు తన వాగ్దానాన్ని బట్టి తన ప్రవచనాలు నెరవేర్చాలి అన్నటువంటి ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన కార్యాలు చేస్తుంటాడు మన జీవితంలో. తన వాక్యాన్ని బట్టి, తన నిబంధనను బట్టి, అబ్రహాముతో చేసినది, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనల ఆధారంగా చేసుకుని వాళ్ళని బట్టి జరిగినటువంటి శిలువ త్యాగాన్ని బట్టి ఆయన ఏదో చేస్తున్నాడు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నెరవేరిన ప్రవచనాలు. నంబర్ 1, ఈ ప్రవచనం, ఏం ప్రవచనం నెరవేరింది? ఇక్కడ రాయబడింది 23వ వచనంలో, ఆ దూత రాత్రి, నిన్నటి రాత్రి, గడిచిన రాత్రి నా యొద్ద నిలిచాడు. నిలిచి ఇలా అన్నాడు. ఆయన అన్నది కొద్దిగా 23లోను, ఆయన అన్నది ఇంకా పూర్తిగా 24లో ఉంది. ఇంతేనా? ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాడా లేదా మనకు తెలియదు. పౌలు ఎందుకో షార్ట్గా, ఇంకా ఒకవేళ అవన్నీ పెద్ద అవసరం లేదనుకున్నాడు ఏంటో మరి. ఇంకా కొన్ని రోజులకి ఆయన కొన్ని పత్రికలు రాయాలి, చరపత్రికలు అన్నమాట. పత్రికలు 4 పత్రికలు రాయాలి. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలెమోను పత్రిక రాయాలి. కాబట్టి ఆయన దేవుడు దేనికోసమో సిద్ధపరుస్తున్నాడు, ఆత్మీయతలు. దానికోసమే పౌల భయపడొద్దు అని దేవదూత చెప్పడాన్ని మనం చూస్తాం. ఆ దర్శనం ఏంటి? ఎందుకు ఆ దర్శనం? దేవుని వాక్యంలో రాయబడింది. ప్రవచనం నెరవేరింది. ఏ ప్రవచనం నెరవేరింది? భయపడకము అంటే ప్రవచనం నెరవేరడం కాదు. అంటే పౌలు దేనికో భయపడుతున్నాడు. పౌలు భయాన్ని మిగతా వాళ్ళు గుర్తించలేదు, కానీ పౌలు భయాన్ని పరలోకం గుర్తించింది. ఒక నాయక స్థానంలో ఉన్నవాడి యొక్క భయాన్ని ఎవరు గుర్తించరు. అది నింగిలో ఉన్న దేవుడు మాత్రమే గుర్తించాలి. అందరూ భయపడతాం, ధైర్యంగా ఉండండి, అన్నాం కదా, మీకు ఏదో చేస్తుందిగా, దేవుడు చేస్తాడులే అని చెప్తాం. కానీ ఆ చెప్పిన వాడిలో ఉన్నటువంటి అధైర్యాన్ని, భయాన్ని ఎవరు గుర్తిస్తారు? మిగతా వాళ్ళందరి దగ్గరికి, ఖైదీలందరికీ ఒక దేవదూత ఆ గొర్రెల కాపరులకు లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రత్యక్షమై అలా చెప్పినటువంటి భయపడకూడి అని చెప్పినటువంటి అభయ హస్తం కాదు, చెప్పబడినట్టు వాగ్దానం కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యమే. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పిన దాన్ని పేతురు గారు పెంతెకోస్తు రోజు ప్రస్తావించాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. అంత్యదినముల్లో అనేకుల మీద, లేకపోతే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. I will pour out my spirit upon all the people in the last days, in the end days. అంత్యదినాలు, ఓడలోని అంత్యదినములందు, ఓడలోని చివరి దినములందు. ఓడలో ఇంకెన్ని రోజులు ఉంటారో మనకు తెలియదు. ఒక షార్ట్ జర్నీ ఇంచుమించు కొన్ని నెలలుగా మారింది, కొన్ని వారాల ప్రయాణం, కొన్ని నెలల ప్రయాణంగా మారింది. కొన్ని ప్రయాణాలు అలాగే వాయిదాలు పడుతుంటాయి, కొన్నిసార్లు అలా ఎక్స్టెన్షన్ అవుతుంటాయి, కొన్ని పోస్ట్ పోన్ అవుతుంటాయి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయము 2వ అధ్యాయము 17వ వచనంలో దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధుల కలలు కందురు, మీ యవనస్తులకు దర్శనాలు కలుగుతాయి. యోవేలు చెప్పినట్టు ప్రవచనం నెరవేరింది. అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ఈ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. యోవేలు కాలంలో ఈ ప్రవచనం నెరవేరిందో లేదో మరి మనకు తెలియదు, కానీ తర్వాత కాలంలో ఆ దర్శనాల యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం ఏమైందని ఎవరు ఆలోచించిన వాళ్ళు లేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు
పేతురు గారికి దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. యూదా ఇస్కరియోతును గురించి చెప్పబడిన ప్రవచనం తీసుకువచ్చాడు. నాకు చాలా షాక్ నేను చదివినప్పుడు. ఎవరు ఊహించని విధంలో యూదా ఇస్కరియోతును గురించి కీర్తన గ్రంథంలో ఉంది అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు తెలియజేసి వారి ఆత్మీయ నేత్రాలు తెరిచేటట్టు చేసేయడం అనిపించింది నాకు. అలాగని పేతురు భయంకర స్కాలర్ అని, ఏదో బైబిల్ స్కూల్ చదివాడని, దానివల్ల ఎవరో చెప్పారని అలా తెలిసిందని నేను అనుకోవడం. వాళ్ళు కూర్చున్నారు, 9 రోజులుగా ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు. తండ్రి చేసిన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు. పేతురు సడన్గా కీర్తన గ్రంథంలోని యూదా ఇస్కరియోతును గురించి చెప్పాడు. దర్శనములు కలుగుతాయి అనేటువంటి ప్రవచనం నెరవేరింది. అంటే ఓడలో అందరికీ దర్శనాలు కలిగాయని కాదు, ఒక పౌలుకి కలిగిన దర్శనం చాలు. పౌలుకు మాత్రం దర్శనం కలిగితే చాలని కాదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయం 24వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరూ. నీతో పాటు ఓడలో ప్రయాణిస్తున్నవారు, ప్రస్తుతం నీతో పాటు ఉన్నవాళ్ళు, నీతో పాటు ఉన్నట్టు 276 మంది. 276 లెక్క దేవుడు చెప్పలేదు. అనగా లెక్కలో ఎక్కువ ఉంది తక్కువ ఉందని కాదు అని అర్థం. తర్వాత 276 అనేటువంటి లెక్క మనం 37వ వచనంలో చూస్తాం. నీతో కూడా ఉన్నవారు వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి వాళ్ళందరూ ఆత్మీయ ఎదుగుదల బాధ్యతలను తీసుకోవడానికి, వారికి ఆత్మీయ పాలు ఇవ్వడానికి, నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలు తాపించడానికి నేను వాడుకోబోతున్నాడు అని చెప్పడమే అందులో ఉద్దేశం. నీకు ఆత్మల్ని ఇస్తాడు, నీకు ప్రజల్ని ఇస్తాడు, ప్రజల్ని దగ్గర పంపిస్తాడు, పూరేటి పిట్టల్ని దగ్గర పంపిస్తాడు, గొర్రెల్ని దగ్గర పంపిస్తాడు, చేపల్ని దగ్గర పంపిస్తాడు. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, జనులు అప్పగించబడ్డం. జనులు పౌలుకో పేతురుకో యోహానుకో కాదు, మెస్సియాకు అప్పగించబడ్డం, క్రీస్తుకు అప్పగించబడ్డం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది, నన్ను అడుగుము, ఆస్క్ అంటు మీ. ఏమని అడగాలి? జనములను స్వాస్థ్యములను భూదిగంధముల వరకు సొత్తుగా నేను నీకు ఇస్తానని చెప్పాడు. అది 2వ కీర్తన, మెస్సియా కీర్తన. సుమారు 20 వరకు మెస్సియా కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఆ మెస్సియా కీర్తనలో చెప్పలేదు. మెస్సియా అడిగితే, మెస్సియా ఈ లోకంలో అడిగాడు. మెస్సియా అడిగి 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 దాని ఫలితంగా పౌలు ద్వారా లేకపోతే ఇతరుల ద్వారా కొన్ని ఆత్మలు అనుగ్రహించబడ్డాయి. మెస్సియా ప్రార్థన అనగా యేసు ప్రభు యొక్క ప్రార్థన ఫలితంగా తర్వాత పరిచర్య చేసిన వాళ్ళకి ఆత్మలు దొరకడం, లేకపోతే ప్రజలు రక్షించబడడం ఆరంభించారు. అన్ని జనుల మధ్యలో ద్వారం తెరవబడింది. జనులు అప్పగించబడ్డం. జనులు మనకు కాదు అప్పగించబడి, నాకు అప్పగించబడి ఒక 10,000 మంది అప్పగించబడితే, నెల్లూరు జిల్లా మొత్తం అప్పగించబడితే నేనేం చేస్తాను? ఉన్నటువంటి 50-60 మంది సంఘాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నాను. నాకు అంత జ్ఞానం లేదు. జనులను చనిపోయి, ఏ జనుల కోసమైతే చనిపోయి తిరిగి లేచాడో ఆయనకు ప్రభువు అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. జనులు అప్పగించబడడం అనే ప్రవచనం నెరవేరింది. దర్శనాలు నెరవేరితే అనే ప్రవచనం, జనులు అప్పగించబడతారనే ప్రవచనం. మూడవది అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 33, 34 కలిసి ఉన్నాయి. తెల్లవారు మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఫాస్టింగ్ బ్రేక్ చేయండి రా బాబు ఈరోజు అని. మీకు తెలియకుండా 14 రోజులు గడిపొచ్చాయి. 14 రోజులు ఎలా గడిచాయి మీకు తెలియదు. 14 రోజులు ఈ అలలతో, ఈ సముద్రంలో తుఫాన్తో, గాలితో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. మన ఉపవాసం అంతా ఇలా గడిచిపోయింది. మనం బలహీన పడిపోయాం. మీరు అది గుర్తించారో లేదు మరి. ఇన్ని రోజులు, 14 రోజులు మనం ఆలోచిస్తున్నట్టు విషయం. చివరి మాట, మీలో ఎవని తల నుండి ఎన్నో, ఒక్క ఖైదీ తల నుండి ఎన్నో, శతాధిపతి తల నుండి ఎన్నో, సైనికుడి తల నుండి ఎన్నో, ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పచ్చు. మీ వెంట్రుక నేలను రాలదు, మీ వెంట్రుకలు లెక్కించబడ్డాయి. యువర్ హెయిర్ వాస్ కౌంటెడ్. దేవుడు మీ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. దేవునికి ఇదేనా పని? తల వెంట్రుకలు లెక్క పెట్టే పనేనా? అయినా తల వెంట్రుకలు లెక్క పెట్టడం ఏంటంటే ఇది పిచ్చి పని కాకపోతే, దేవుడు ఎన్నో పనులు కాకపోతే చేయాల్సి ఉండగా తల వెంట్రుకలు లెక్క పెట్టే పని ఏంటి అనుకుంటా. అంటే తల వెంట్రుకల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. మనకు తెలియకుండా రోజుకో 40 నుంచి 40 నుంచి 50 వరకు వెంట్రుకలు రాలుతూనే ఉన్నాయి. కొంతమంది బట్టతలు కలిగిన వాళ్ళు అవుతున్నారు.
దేవుడు సమస్తమును నీ జీవితంలోని మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ జీవితంలో వెంట్రుకలు రావడం గురించి ఒక భర్త భార్యని అడిగాడు, అమ్మా నా తలలో ఎన్ని వెంట్రుకలు నీకు చెప్పగలవా? లేదా భార్య అడిగింది, ఏమంటే ఇంతకాలం నాతో కాపురం ఉన్నారా 20 సంవత్సరాలుగా, లేదా 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, నా తలలో ఎన్ని వెంట్రుకలు నేను లెక్క పెట్టగలరా అంటే, ఏందమ్మా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అనగా దేవుడు మన మీద అంత శ్రద్ధ తీసుకుంటాడు. మీ తల వెంట్రుకల్లో ఒకటి నశించదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక నల్ల వెంట్రుకను తెలుపు తెల్లదాన్ని నలుపైన చేయలేరు మీరు, కానీ ఈరోజు కలర్ ద్వారా చేసుకుంటున్నారు, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. మూడో విషయం, మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశింపదు అనేటువంటి ఆ వాగ్దానం అయితే ఆ ప్రవచనం నెరవేరింది. నాలుగవ విషయము అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది. ఓడ చెక్కల మీదను పోవలనియు ఆజ్ఞాపించను. ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరి, తప్పించుకొని పారిపోయారు కాదు, తప్పించుకొని దరి చేరారు. దేవుని స్తోత్రం. చేరే అవకాశం లేదు, ఆశ లేదు వాళ్ళకి, ఆశ కోల్పోయారు వాళ్ళు. మొదటి నుంచి నిరాశగా ఉన్నోళ్ళు కాదు, నిరీక్షణ కలిగిన వాళ్ళే. పరిస్థితులను బట్టి నిరాశ కలిగింది. మళ్ళీ తర్వాత ప్రభు యొక్క దర్శనము, ప్రభు యొక్క సేవకుడు చెప్పిన మాటలను బట్టి మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకున్నారు. నిరీక్షణ నుంచి నిరాశకు వచ్చి, నిరాశ నుంచి మళ్ళీ నిరీక్షణకు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ప్రయాణం అలా సాగింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, నీవు జలములలో పడి, ఏ జలములైనా కావచ్చు, అద్రియా మహాసముద్రం, అడ్రిమెటిస్ లేకపోతే అద్రియస్ సముద్రం యొక్క జలములు కావచ్చు, ఇంకే ఎర్ర సముద్రం కావచ్చు, యోర్దాన్ నది కావచ్చు, దీని గుండా దాటుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నదుల్లో గుండా, వేరు నదుల్లో గుండా వెళ్ళినా, జలముల్లో వెళ్ళినా, సముద్రాల గుండా వెళ్ళినా, సరస్సుల గుండా వెళ్ళినా, ఎక్కడి నుంచి వెళ్ళినా అవి నీ మీద పొంది చాలండి. ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం. ఈ ప్రవచనము నెరవేరింది. దేవుడు చెప్పినటువంటి ప్రవచనం నెరవేరుతుంది. దేవుని మాట నిరర్థకము కాదు. మనం ఈ పరిస్థితులని చూసినప్పుడు 4 విషయాలు. ఒకటి, దర్శనాలు నెరవేరుతాయనే ప్రవచనం నెరవేరింది. జనులు అప్పగించబడతారు అనే ప్రవచనం నెరవేరింది. తల వెంట్రుకలో ఒకటి కూడా రాలదు, లేకపోతే నశించిపోదు అనేటి వాగ్దానం నెరవేరింది. తర్వాత జలములు పొర్లి పారు అనేటువంటి వాగ్దానము లేకపోతే ప్రవచనం నెరవేరింది. మన జీవితాల్లో కూడా దేవుని వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేరుతూ ముందుకు సాగినట్టయితే జీవితం అద్భుతంగా మారుతుంది. అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.